హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి అయితే నిజాం సాగర్ అయితే వెళ్తున్నాం. సో మన రైడర్స్ చూస్తే అరౌండ్ ఒక 1 2 3 4 5 మెంబర్స్ అయితే వెళ్తున్నాం నిజాం సాగర్కి. సో మ్యాక్సిమం అన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఉన్నాయి ఈరోజు. జస్ట్ నాది ఒక డామినర్ అండ్ వేరే బ్రోది MT-03 ఉన్నది. మిగతావన్నీ ఇంటర్సెప్టర్స్ అండ్ మీటియర్ 650s. సో ఈ రైడ్ అయితే మనకి తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే స్పాన్సర్ చేస్తున్నారు ఈ రైడ్. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. లైక్ ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది టైం అయితే. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. రైడ్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే. ఒక 180 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి రైడ్. ఒక 3-4 hours పట్టచ్చు. సో ఫ్యూల్ ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. ఇది తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే స్పాన్సర్ చేస్తున్నారు రైడ్ మొత్తం. ఇది చూడండి. డన్ డన్. సో ఫ్యూల్, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే వాళ్ళే స్పాన్సర్ చేశారు. సో ఇది నా ఫస్ట్ రైడ్, ఇది స్పాన్సర్డ్ రైడ్ ఇది. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇబ్రహీపట్నంలో అయితే ఉన్నాం. సో రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర అయితే ఆగాము ఇప్పుడే. సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈరోజు రైడ్ ఏంటంటే ఇది రెక్కీ రైడ్ అంటారనమాట. ఇది నేను కూడా ఫస్ట్ టైం రావడం. సో ఈ రైడ్ మోటివ్ ఏంటంటే, సో మాకు 22nd అనేది చాలా పెద్ద రైడ్ ఉన్నది. లైక్ అరౌండ్ 100 మెంబర్స్ వస్తున్నారు రైడ్కి. సో ఇది తెలంగాణ టూరిజం వాళ్ళు అయితే స్పాన్సర్ చేశారు మాకు ఈరోజు. సో అప్పుడు కూడా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే తెలంగాణ టూరిజం వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సో ఈరోజు రెక్కీ రైడ్ ఏంటంటే, అది మేము ఈరోజు వెళ్ళి మొత్తం నాగార్జున సాగర్ దగ్గర ప్లేసెస్ ఏం బాగున్నాయి, లైక్ స్టాప్స్ ఎక్కడ పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ పాయింట్స్ ఎక్కడ, మీటింగ్ పాయింట్స్, అవన్నీ మొత్తం ఈరోజు క్యాలిక్యులేట్ చేసి ప్లానింగ్ అనేది చేస్తామన్నమాట. సో అది రెక్కీ రైడ్ అంటే. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. సో శామ్ బ్రో కూడా వెళ్ళిపోతున్నారు, ఫుల్ నిద్రగా ఉన్నదని చెప్పి హిమాలయన్ మీద. సో ఆ బ్రో అయితే ఇన్నోవా కార్లో అయితే వస్తున్నారు. సో ఇన్నోవా కార్ అనేది తెలంగాణ టూరిజం వాళ్ళది. బ్రో బాయ్ బ్రో. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడి నుంచి. ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది ఈరోజు. ఏమైంది? నువ్వే పాడు బ్రో. ఏంటి సడన్ ఎంట్రీ ఇచ్చాడు బ్రో, వెనక్కి వెళ్ళిపోయి వచ్చేస్తున్నాడా? వచ్చేస్తున్నాడు అయితే బ్రో. అదే సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు ఏంటబ్బా అనుకున్నా.
బీ కేర్ఫుల్ వైల్ రైడింగ్. మనం కరెక్ట్గా వెళ్తే పక్కనోడు సరిగ్గా వెళ్ళు. జాగ్రత్తగా నడపాలి. వెల్కమ్ బుద్ధవనం. ఏంటిది పార్కా? ఏంటిది? ఇలా లడక్ కూడా స్పాన్సర్ చేయమనొచ్చు కదా, ట్రాన్స్పోర్ట్ ఓన్లీ, టూరిజం ఓన్లీ. లడక్ కూడా స్పాన్సర్ చేయమనొచ్చు కదా. ఓన్లీ తెలంగాణ. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేయాలి అయితే మనం. స్క్రాచెసా? అరే బాపడ్డదా? గ్లౌస్ వచ్చేసి చూడు, స్క్రాచెస్ అవి లేదంటే ఏమని అంటుకున్నా. అబ్బా అది వచ్చింది పర్మిషన్. 3+. అఫీషియల్స్ తో అయితే ఇది కొంచెం ఇటు పక్కకి జరపాలి. హెల్మెట్ తోనే బాగుంటది మన ఎక్స్ప్రెషన్ లో. హెల్మెట్ తీసేనా?
హలో ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ దగ్గర అయితే ఉన్నాం. సో మీకు వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో అసలు వ్యూ అనేది. సో ఇక్కడైతే నాకు తెలిసి అందరికీ అలౌ అయితే లేదు. సో తెలంగాణ టూరిజం వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి సో మాకు పర్మిషన్ అయితే లోపలికి అలౌ చేశారు వాళ్ళతో పాటు. సో వ్యూ అయితే చాలా బాగున్నది అసలు. సో డ్యామ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుందంట, అటు సైడ్. సో ఇదంతా బ్యాక్ వాటర్స్ ఏరియా అనమాట. ఇది వ్యూ చూసారు కదా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. సో కొంతమంది అయితే బ్యాటరీ కార్తో వచ్చారు ఇక్కడికి, అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. వ్యూ అయితే బాగుందని చెప్పి. సో మనం బైక్ అయితే ఇక్కడ పెట్టి కొంచెం ఫొటోస్ అయితే తీసాం. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు, కానీ ఇక్కడికి ఎలా ఉన్నదో లేదో తెలీదు. కానీ చాలా బాగుంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట నేను ఇక్కడికి వచ్చింది. అసలు రాకూడదు అనుకున్నా, ఈ వీక్ కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంకా సడన్గా అలా అయిపోయింది. నైట్ 1కి మెసేజ్ చేశారు ఇలా రైడ్ ఉన్నదని చెప్పి. ఇంక సర్లే బ్రెయిన్ ఎందుకో వెళ్ళు అన్నది. సో వచ్చేసా, కానీ నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు ఎంత బాగుంటుందని చెప్పి. చూశారు కదా. సో గాయస్, ఇప్పుడైతే మనం తెలంగాణ టూరిజం వాళ్ళది వనవిహారీ ఫుడ్ ప్లాజాకి అయితే వచ్చాం. సో ఫుడ్ అయితే కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు ఈరోజు మాకు. సో ఇదైతే ఫుడ్ ప్లేస్ అనమాట. చాలామంది వస్తున్నారు, సైక్లర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇది చూసుకుంటే ప్లేస్ లైక్ సైక్లింగ్ చేసుకుంటూ చాలామంది కూడా వస్తున్నారు, హైదరాబాద్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. అండ్ ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, చాలామంది ఉన్నారు. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా కొత్తగా వచ్చే క్రియేటర్స్కి? బీ కన్సిస్టెంట్. షూట్ చేయడమే కాదు, ఎడిట్ కూడా చేయాలి. సో టైం తీయాలి ప్రతిదానికి. అండ్ ఏదైనా ఏ వ్లాగ్ తీసినా కూడా ఒక ప్లాన్ వేసుకోండి ఫస్ట్. మేక ప్రాపర్ ప్లాన్. ఏ డెస్టినేషన్కి వెళ్తున్నాము ఏంటనేది అక్కడ ముందే ఒకసారి మనం చూసుకున్నాం అనుకో, యూట్యూబ్లోనే యూట్యూబ్ అయినా గూగుల్ అయినా చేసుకొని చూసుకుంటే మనకు బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మన వ్యూవర్స్కి. దట్స్ వన్ సజెషన్. థ్యాంక్స్ బ్రో. సో బ్రో అయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్. సో థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ బ్రో. He makes all kinds of videos. సో ఇది విజయ్ విహార్ ఫ్యామిలీ రెస్టారెంట్. చాలా మనం ఆల్రెడీ బయట కూర్చోవచ్చా? సో బ్యాక్ సైడ్ అయితే వ్యూ కూడా బాగుంది, ఫుల్ గార్డెన్తో. బా అది తెలిసి అదనుకుంటా డ్యామ్. చూద్దాం, అక్కడ కూడా వెళ్తాం అనుకుంటా. సో ఇక్కడ ప్లేస్ కూడా బాగుంది, ఇక్కడ కూర్చొని తినొచ్చు గార్డెన్లో. సో హాయ్ గైస్, ఇప్పుడైతే వరకు లాక్ చేసాను కానీ రికార్డ్ బటన్ అయితే నొక్కలేదు. సో ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగుంది, వన్ విహార్ ఫ్యామిలీ రెస్టారెంట్లో. సో ఎవరైనా ఇక్కడికి వస్తే ఈ రెస్టారెంట్ అయితే ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మేము జెట్టి అనే ప్లేస్కి వెళ్తున్నాం, అక్కడ బోటింగ్ అనేది ఉన్నదంట. సో లెట్స్ గో.
హలో గాయ్, సో ఇప్పుడైతే బోటింగ్ ఏరియాకి అయితే వచ్చాము ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర. సో ఇదైతే బోట్ మనం వెళ్ళేది. జస్ట్ రెస్టారెంట్ అయితే పైన ఉన్నది. సో జస్ట్ 5 minutes అంతే ఇక్కడికి రావడానికి. సో ఇదైతే బోట్, ఇది బోటింగ్కి ఇది. సో ఆ టూరిజం డిపార్ట్మెంట్ టీం వాళ్ళు కూడా మమ్మల్ని మొత్తం దగ్గరుండి అయితే బాగా చూసుకుంటున్నారు. సో చూసారు కదా వాటర్ వ్యూ. సో ఈయన టూరిజం టీం నుంచి. గవర్నమెంట్ అంటే మనం తెలంగాణ టూరిజం ఏమైనా చెప్పొచ్చు, సెంట్రల్ కాబట్టి ఇంకా అయినా అక్కడ ఏమి ఉండదు మనకు. సో బోట్ అయితే ఎంటర్ అవుతున్నాం. సో వ్యూ అయితే చాలా బాగుంది. అసలు ఫస్ట్ టైం రావడం నేను ఈ ప్లేస్కి, కానీ ఇంత బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాల. ఎలా ఉంది బ్రో ప్లేస్ ఎక్స్పీరియన్స్ చెప్పు? బాగుంది కదా? అదిరిపోలా. టెస్ట్ రైడ్ ఏమైనా ఇస్తారా? జాబ్ దొరికేస్తా. జస్ట్ అక్కడ వరకు వెళ్ళి వచ్చేద్దాం. ఏముండదు, రైట్కి తిరిగితే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్కి తిరిగితే లెఫ్ట్కి వెళ్తుంది అంతే. ఇది రివర్స్ ఉంటుంది. వెళ్ళొచ్చుగా పైకి. చండీగఢ్ లోకల్. సో చాలామంది టూరిస్ట్ కూడా ఉన్నారు ఈ బోట్లో ట్రావెల్ చేయడానికి. ఇది యాక్చువల్గా ఎక్కడికి వెళ్తుంది? ఐలాండ్ ఏమన్నా ఉన్నదా? ఐలాండ్ వచ్చారు, ఐలాండ్ ఉంటుంది లోపట. ఎంత 45 నిమిషాలు అవుతుంది కదా? గంట పడుతుందా? ఓకే. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ 1 hour ట్రావెల్ సంథింగ్ ఐలాండ్ ఉంటుందంట. సో ఈ బోట్ అయితే ఐలాండ్ వరకు వెళ్తుంది. సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు జస్ట్ చూడడానికి అయితే వచ్చాము. జస్ట్ అసలు అలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి. సో జస్ట్ చూసాము. ఒకటి ఇక్కడ నిలబడండి సార్. బోటింగ్ పాయింట్ జెట్టి. సో గాయస్, ఇక్కడైతే మనల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకునేది శ్యామ్ గారు, ఇక్కడ టూరిజం ఇన్ఛార్జ్ అనమాట ఈ బుద్ధవనంకి. సో ఆయన ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ గురించి, టూరిజం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం, అసలు ఈ టూరిజం ప్లేస్ గురించి అది. సో సార్ మీ చెప్పండి. నా పేరు డిఆర్ శ్యామ్ సుందర్ రావు, డిజైన్ ఇన్ఛార్జ్ బుద్ధవనం ప్రాజెక్ట్. బుద్ధవనం ప్రాజెక్టు ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఎందుకు అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టే సందర్భంలో అక్కడ ఉన్న లోయ మొత్తం మునిగిపోయే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కృష్ణా వ్యాలీ అంటారు. అది 3వ శతాబ్దంలో ఇక్ష్వాకు రాజధానిగా వెలసిల్లిన శ్రీపర్వత విజయపురి. అక్కడి కట్టడాలన్నింటినీ కూడా రీకన్స్ట్రక్షన్ చేసి నాగార్జున కొండ పైన పునర్నిర్మించారు. వాటన్నింటినీ సందర్శకులు ఇక్కడ బోటు సదుపాయం ద్వారా వాటిని వీక్షించవచ్చు. అలాగే ఇక్కడ విజయ్ విహార్ రిసార్ట్లో మనకు 40 రూముల అకామిడేషను, స్టాండర్డు, డీలక్స్, సూట్ రూమ్స్ ఉన్నాయి. అలాగే కాన్ఫరెన్స్ హాల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, రెస్టారెంట్ ఉంది, బార్ ఉంది. సదుపాయాలన్నీ ఇక్కడ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మెయింటైన్ చేస్తుంది. అలాగే ఎడమ వైపున ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆనుకొని ఎడమవైపున ఉన్న ప్రదేశంలో 274 ఎకరాలలో బుద్ధవనం అనే ప్రాజెక్టును ఆలోచన చేసి నిర్మాణం చేయడం జరిగింది. అప్పటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 2003లో శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఆలోచనలో రూపుదిద్దుకున్న వనమే ఈ బుద్ధవనం. ఇది ఇక్కడికి వచ్చే బుద్ధులందరికీ ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి బౌద్ధ స్థలాలన్నీ కూడా ఆనవాళ్ళు కోల్పోయి శిథిలాలుగా, శిల్పాలుగా, ఇటుకలతో కట్టడాలుగా డెడ్ ఆర్కియాలజీని చూపిస్తున్నాం. అలాగే మన చరిత్రని మన భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక బుద్ధవనం అనే ప్రాజెక్ట్ని ఆలోచన చేసి నిర్మాణం గావించడం జరిగింది. వాటిలో బుద్ధ చరిత్ర వనం, జాతక పార్కు, స్తూప పార్కు, ధ్యానవనం, అలాగే మహాస్తూప అనే ఒక వివిధ 5 విభాగాలు పూర్తి చేసుకున్నారు. వాటిలో రోడ్లు తదితర సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి.
అలాగే ఆ మహాస్తూప ఒకటి అమరావతి స్తూప కొలతలకు నమూనాను అనుసరించి అదే కొలతలతో నిర్మాణం చేయడం జరిగింది. అమరావతి స్తూప పలకాలన్నింటినీ కూడా తర్వాత మనకు ఉన్నటువంటి గాంధార, మధుర, అమరావతి శిల్పకళలు మొత్తం అన్నింటినీ క్రోడీకరించి ఇక్కడ అమరావతి శిల్పకళనే ముఖ్యంగా మనం ఎంచుకొని వాటినన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి పర్యాటకులకు ఈ బౌద్ధము, ఆ చరిత్ర, గత వైభవము అందరికీ తెలియాలనే ఉద్దేశంతో పర్యాటకులకు అన్ని రకాలుగా ఈకో టూరిజం కానీ, తర్వాత ఇక్కడ చారిత్రకమైన బౌద్ధ చారిత్రక ప్రదేశాలు కానీ, ఇప్పుడు కొత్తగా నిర్మాణమైన బుద్ధవనం కానీ, తర్వాత జంగల్ సఫారీ ఈ మధ్యనే ఫారెస్ట్ వాళ్ళు అరేంజ్ చేశారు. అట్లా మనం ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా టూరిజం పైన ఒక ప్రణాళికను తొందరలోనే వాళ్ళు ఈ మధ్యనే మీటింగ్ పెట్టి వాటిని అనుభవంలోకి తీసుకురావడం జరుగుతుంది. వాటన్నింటినీ మా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ రెడ్డి గారు ఎంతో బాధ్యతగా వాటన్నింటినీ తీసుకొని ఇవన్నీ పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ మేడం గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి వీలైనన్ని కొత్త ప్రాజెక్టులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు సంప్రదింపుతోని తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ సఫలీకృతమైతే తెలంగాణ చారిత్రకంగా కానీ, తర్వాత ఇక్కడ ఉన్న ఎకో టూరిజం కానీ, కోటలు కానీ ఇవన్నీ మళ్ళీ పునర్వైభవం పొందుతాయనడంలో సందేహం లేదు. యా, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. లైక్ ఆయన మాతో పాటు మార్నింగ్ నుంచి అయితే మాతో ఉండి దగ్గరుండి మొత్తం అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ అయితే దగ్గరుండి చూసుకుంటున్నారు అందరినీ. సో ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్లేసెస్కి అయితే వెళ్దాం. సో బోట్ కూడా స్టార్ట్ అయింది ఐలాండ్కి. సో ఇదైతే 1 hour పడుతుందంట వెళ్ళడానికి. సో మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడైతే ఈ బోటింగ్ పాయింట్ నుంచి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళట్లా. టైం అయితే లేదండి, ఓపిక కూడా అస్సలు లేదు. హ్యూమిడిటీ చాలా ఉంది. సో వెళ్ళిపోతున్నాం. ఇంతకడైతే మనం వచ్చిన ప్లేస్ అయితే ఇదే బుద్ధవనం. సో కంపల్సరీ నాగార్జున సాగర్ వెళ్తే కంపల్సరీ ఇక్కడ వెళ్ళి చూడండి, చాలా బాగున్నది ప్లేస్ అయితే. మనకి రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా బైక్స్ ఫుల్ ట్యాంక్ టూరిజం వాళ్ళే చేపిస్తున్నారు. ఇది ఒక మంచి థాట్ అనమాట, ఇలా రైడర్స్ని ఎంకరేజ్ చేయడం స్పాన్సర్షిప్ చేసి. ఏమైంది? ఓ షిట్, ఏమైనా అయిందా? ఏమైనా అయిందా ఎవరికైనా? లేపండి, పుష్ 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 పుష్, లేపండి. కింద కాల్ జాగ్రత్త, కింద కాల్ జాగ్రత్త, ఎవరు కాల్ పెట్టకండి. లేపండి. వచ్చిందా? ఓ, నా దగ్గర మెడికల్ కిట్ ఉంది. बैंडेज కావాలా? अरे वो ऐसा बन ले रहे भाई. एक बार रुक, मेरे पास बैंडेज है.
ఓ భయ్యా ఇదిగో 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 బ్రో బ్రో ఇదిగో బ్రో ఇదిగో శానిటైజర్ తో వచ్చాయి బ్రో 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 ఇదిగో శానిటైజర్ తో వచ్చేయమను శానిటైజర్ తో క్లీన్ చేయమను దూరం ఉండి దిగమను మనోన్ని ओ भाई नीचे आ जा बैंडेज कट्टू ओ शिट ముందుది కట్టుకో పట్టుకో ఇది బ్రో ఇంకో బ్యాండేజ్ తీ ఓపెన్ చేయి అది కూడా బ్రో పైన ఆయింట్మెంట్ రాసాయి అది ఆయింట్మెంట్ రాయి ఇదే రాయి దీని మీద రాయి పైన బ్యాండేజ్ పైన వేలు మీద మొత్తం వేసారు కొత్తది అది సీల్ ఓపెన్ చేయాలి మొత్తం రాసే మొత్తం ముందు ఇది రాసుకో బ్రో లక్కీగా ఏమి జస్ట్ రాసుకుంది అంతే బ్రో చేయి పైన పెట్టవా బ్రో ఎవరికో వెళ్ళి చేయి పట్టుకోరా బ్రో ఇటుపక్క హెల్ప్ చేయవా బ్రో ఇది కూడా వెయ్యాలి ముందు పోతే పట్టుకోవా అతను కట్టేశారుగా అంబులెన్స్ ఏం చేస్తుంది అంబులెన్స్ లేరు అంబులెన్స్ మాదే బ్రో ఎవరో హెల్ప్ చేయరా వెళ్దామా మనం బ్రో శానిటైజర్ కావాలంటే తీసుకోమను బ్రో మీకు కావాలంటే యూస్ చేసుకోండి ఇది శానిటైజర్ ఫ్రంట్ అది క్లీన్ చేయండి ఫస్ట్ ఇప్పుడే పడ్డదా డోలో పెయిన్ కిల్లర్ కావాలి తనకి ఇచ్చేంత కావాలేమో వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు వచ్చి కట్టకుండా ఇప్పుడే పడ్డదా జస్ట్ దేన్నైనా గుద్దారేంటి దేన్నైనా గుద్దారేంటి పాపం లక్కీగా ఏం అవ్వలే జస్ట్ స్క్రాచెస్ ఉండి వేలు నలిగిపోయినాయి అంతే చాలా లక్కీతోను పాపం నిద్ర లేకుండా 3 days నుంచి నడుస్తున్నాడంట అని అలా చెప్పాడు కానీ చాలా దారుణంగా అయింది క్రాష్ అది
అందుకే ఎప్పుడైనా నిద్ర వస్తే ఆగిపోవాలి ఎక్కడైనా సరే. మేము కూడా నిద్ర వస్తే ఆగిపోతాం, ఒక 1 hour లేట్ అయినా పర్లేదు వెళ్ళడానికి, కానీ ఆగిపోతాం.